మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు. మరి కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు, మరి ఇంకా మూడో వంతు మిల్లులు కూడా బ్యాంకు గ్యారంటీలు ఇయ్యలే. రాష్ట్ర వ్యాప్తంగా 1994 రైస్ మిల్లులు గ్యారంటీ ఇచ్చింది 500 లోపే. ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు. గతంలో సీఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్ర. మరి ఒత్తిడి పెంచకుంటే కొనుగోళ్లపై ఎఫెక్టు అని ఒక వార్త. కొనుగోలు సెంటర్లకు వానాకాలం వడ్లు చేరుకుంటున్నాయి. మరి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మిల్లర్లు మొండి చేస్తున్నారు. మరి గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని సర్కారు ఆదేశించగా కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తున్నది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలలో కొనుగోలు కేంద్రాలకు వడ్లు చేరుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా యాసంగి సీజన్ మాదిరిగానే 25% బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1024 రా రైస్, 970 బాయిలర్ రైస్ మిల్లులు కలిపి 1994 ఉండగా ఇప్పటి వరకు 500 లోపు మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయి. ప్రస్తుతం ఈ మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉన్నది.